హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము చూసేద్దాము. ముందుగా ఏపీ మెయిన్స్ డివైఈఓ పరీక్షకు సంబంధించి గోప్యత అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ రోస్టర్ వివరాలు లేవు అంటూ మరి అభ్యర్థులకు చెప్పేసిన ఏపీపీఎస్సి. కమిషన్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు అంటూ మరి అభ్యర్థులైతే కామెంట్ రూపంలో అడుగుతున్నారు. దీనిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. ఓకేనా? మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా చిన్న లైక్ చేసి వీడియోను స్టార్ట్ చేయండి. ఓకేనా? సో గైస్, రానున్న క్యాలెండర్ ఉద్యోగాలకు, పోలీస్, ఫారెస్ట్ ఉద్యోగాలకు కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. జస్ట్ 499 రూపీస్కి అందిస్తున్నాము. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఒకసారి చూడండి, డెమో చూసి కోర్స్ అయితే తీసుకోండి. జస్ట్ 499. ఇందులోనే పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ ఉచితంగా అందించడం జరుగుతుంది. అండ్ మీకు ప్రాక్టీస్ కోసం కావాలి అనుకుంటే జస్ట్ 99 రూపీస్కే 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. యాప్లో ఉంది, ఒకసారి చూడండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గైస్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే డివైఈఓ మెయిన్స్ పై గోప్యత, పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై సందేహాలు, రోస్టర్ వారీగా వివరాలు కోరిన అభ్యర్థులు లేవన్న ఏపీపీఎస్సి. డిప్యూటీ విద్యాధికారి పోస్టుల భర్తీ విషయంలో ఏపీపీఎస్సి గోప్యత పాటిస్తుంది. ఈ ఏడాది మే నెలలో 38 డివైఈఓ పోస్టుల భర్తీకి కమిషన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఫలితాల అనంతరము ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున 3,936 మంది అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై అభ్యర్థులు సందేహాలైతే వ్యక్తం చేస్తున్నారు. కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా కొందరికి మార్కులు వచ్చినా వారు మెయిన్స్కి ఎంపిక కాలేదని చెబుతున్నారు. ఎంపిక చేసిన వారి మార్కుల వివరాలను రోస్టర్ వారీగా ఇవ్వాలని అడిగారు. అయితే ఏపీపీఎస్సీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. అయితే అసలు ఆ వివరాలే తమ కార్యాలయంలో లేవంటూ ఏపీపీఎస్సీ ఇచ్చిన సమాధానము మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈ వివరాలు కమిషన్ వద్ద లేకపోతే ఇంకెక్కడ ఉంటాయని అభ్యర్థులైతే ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంత్రి లోకేష్ కూడా వారు ఫిర్యాదు చేయడాన్ని చూడవచ్చు. యాక్చువల్గా అయితే ఏపీపీఎస్సీకి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే తప్పకుండా మరి రోస్టర్ పాయింట్స్ అనేవి ప్రకటించాలండి. ఓకేనా? ప్రకటించకుండా అసలు యొక్క ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అనడంతో అభ్యర్థులు అయితే ఆర్టీఐకి వెళ్ళారండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వెళ్ళినప్పుడు మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి వెళ్ళినా కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఇది అసలు ఏం జరుగుతుందనేది అభ్యర్థులకైతే అర్థం కానటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి. అసలు ఏం జరిగింది, ఎలా ఎంపిక చేశారు, మాకు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మేము సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే విస్తుపోవడాన్ని మనమైతే చూడవచ్చు. సో మరి మంత్రి లోకేష్ గారిని అయితే కలిశారు. మరి ఏం జరుగుతుందనేది అయితే చూడాలి ఫ్రెండ్స్. రోస్టర్ పాయింట్స్ ప్రకటిస్తారా లేదా అనేది అయితే వేచాల్సిన పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్, దరఖాస్తు గడువు పెంపు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 37 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీలో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లుగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన వైద్యులు మరి dme.ap.nic.inలో గడువు ముగిసేలోపు దరఖాస్తులు చేసుకోవాలని మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు సూచించడం అయితే జరిగింది. 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, అంతేకాకుండా 37 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అండి. ఓకేనా? సో గమనించాలి. నెక్స్ట్, ఏపీపీఎస్సి కమిషన్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు అవుతుందంటూ చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారండి. యాక్చువల్గా అయితే ఈ నెల 11న బోర్డు మీటింగ్ అయితే జరగాల్సి ఉండేదండి. ఒక సమాచారం అయితే ఉంది మరి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఏపీలో పరిస్థితి అయితే ఏం బాలేదు. ఓకేనా? వరదల కారణంగా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా అదే పనిలో ఉన్నట్లుగా అయితే మనందరికీ తెలుసు. విజయవాడ సమీపంలో కూడా తీవ్రమైన వరదలు అయితే ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఏపీపీఎస్సి బోర్డు మీటింగ్ జరుగుతుందా అంటే కొంత సందేహంగానే మనము చెప్పుకోవచ్చండి. సో ఒకవేళ జరిగితే జరగవచ్చు, లేకుంటే లేదు. ఓకేనా? ఒకవేళ జరిగితే, ఇన్ కేస్ నాకు తెలిసి అయితే జరగకపోవచ్చు. ఇన్ కేస్ జరిగితే మాత్రము పెండింగ్లో ఉన్న
19 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలు కావచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 పైన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పైన ఏమైనా చర్చించే అవకాశం అయితే ఉంది. డివైఈఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి దానిపైన చర్చించే అవకాశం అయితే, ఇవన్నీ కూడా మనకు ఒక అప్డేట్స్ అయితే వచ్చే అవకాశము ఉంది. ఓకేనా. మరి ప్రభుత్వం కూడా ఏపీపీఎస్సి బోర్డు చైర్మన్ను కూడా నియమించే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మరి చూడాలి ఈ నెల 11న జరుగుతుందా లేదా, అప్పటి వరకు ఈ వరద ప్రభావాలు తగ్గుతాయా లేదా అనేది కూడా మనము చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఏపీపీఎస్సి తీరుపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.